మీరు మన దేశవాళీ అదే నాటు ఆవుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని గోశాలని ఏర్పాటు చేశారు. దానిలో మెయిన్గా అండి ఏ బ్రీడ్స్ ఉన్నాయి? మా దగ్గర గిరి అండి. గిరి ఎక్కువ పెట్టుకున్నామండి. అంటే పాలేకర్ గారు గిరావులో మూత్రం ఉంది, గిరావు ఇది నాటు ఆవు మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా మేము ఫాలో అవుతూ ఉంటామండి. ఆయన మీటింగ్లు కానివ్వండి, ఎక్కడైనా జరిగినా కూడా ఆయన చెప్పిన విధానాన్ని కూడా మేము ఫాలో అవుతూ ఉంటాం. గిరి ఉందండి, ఒంగోలు ఉందండి, మన సాయివాల ఉందండి, టాస్ పార్క్ ఉందండి. ఇవి అంటే పాల దిగుబడి ఏ విధంగా ఉంటుంది? వేటికి ఎంత చూస్తున్నారు మీరు? హైయెస్ట్ గిరి బాగానే వస్తుందండి, సాయివాల కూడా బాగానే ఉంది. సుమారుగా ఒక 5 లీటర్లు తగ్గకుండా ఇస్తున్నాయండి. ఒక ఆవు వచ్చి 5 లీటర్లు దాకా పెంచుతాం ఒక ట్రిప్లో. మార్నింగ్ 5, సాయంత్రం మాటలు ఒక 4 లీటర్లు, 4.5, 5 వేల వస్తుంది. పాలు బాగానే ఉంటున్నాయండి. ఆవుకు వచ్చి మీకు రోజుకి ఎలా లేదన్నా 9 లీటర్లు తగ్గకుండా ఉంటాయండి. ఒకసారి అంటే మీ గోశాలలో ఉన్న బ్రీడ్స్ అన్ని కూడా చూపించండి. ఇది టాస్ పార్క్ అండి. ఇది ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు? ఇది మేము ఈస్ట్ గోదావరిలో కొన్నామండి. ఇది మాకు మంచి దూడ కూడా పేదోడ పెట్టిందండి. అది మంచి దూడ బాగుందండి. ఇక్కడే ఉందండి. ఎంత ఏజ్ ఆ దూడకి? 6వ నెల అండి. పాలు వదిలేస్తున్నాండి. అసలు మేము పాలు తీస్తున్నదండి. ఎందుకని అంటే మంచి ప్యూర్ గా రావాలని బాగా వచ్చిందనండి. దానికి పాలు మొత్తం వదిలేస్తున్నాం. ఇది టాస్ పార్క్ దూడ అండి. ఇది 6వ నెల అండి. ఇది పాలు మొత్తం తాగుతుందండి. ఇది గిరిపేయి దూడ అండి. దీనికి కూడా పాలు మొత్తం వదిలేస్తాం, తాగుతుంటుంది. ఇది ఒంగోలు అండి. ఇది పాలు కూడా చాలా 5 లీటర్ల దాకా ఇస్తుందండి పూటకి. మంచి క్వాలిటీ అండి, మంచి ఆవు అండి. అసలు చాలా ఇదిగా ఉంటుందండి ఆవు, చాలా కుదురుగా ఉంటుందండి, మంచిదండి. ఇది సాహివాల్ అండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు 5వ నెల చూడండి, ఇంకా పూట పాలు ఇస్తుందండి. ఇది పాలు కూడా చాలా బాగా ఇచ్చిందండి. ఇది మంచి పూటకు వచ్చి 6 లీటర్ల దాకా ఇవ్వడం జరిగిందండి. ఒక పూటకి 6 లీటర్ల దాకా? పూటకి 6 లీటర్ల దాకా ఇచ్చింది. ఇది గిరావ్ అండి. ఇది కూడా పూటకి 5 లీటర్లు ఇస్తుందండి. ఇది మంచి 2వ ఈత అండి. ఇప్పుడు ఇది మా ఇంటి పుట్టిన దూడ అండి. ఇది మా ఆవులకు పుట్టినాయండి. ఇది పాలు మాత్రం చాలా బాగా ఇస్తుందండి. మంచి కుదురండి, అసలు చక్కగా ఇస్తుందండి. ఇది పొంగనూరు అండి. ఇది పొంగనూరు బీడు కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చేసామండి. ఇది ఆల్రెడీ 5వ నెల చూడండి. ఇది ఈ పొంగనూరు ఈ దూడండి. ఈ 2 ఒకే దానికి పుట్టినాయండి. ఇది మా ఇంటి పుట్టిందండి. ఇది మా ఆవుకు పుట్టిందండి. ఇది ఇప్పుడు 8వ నెల చూడండి. ఇది ఇంకో నెలకి ఈనేస్తుందండి. ఓకే, చాలా మంచి, మాకు ఎంతో ఇదిగా పెంచుకుంటున్నామండి దీన్ని. ఓకే, మరి ఈ ఆవులన్నింటినీ మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు పరిరక్షించుకోవడానికి ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు, మాకు పనిగారు అని ఒక ఆయన ఉన్నారండి, వెటర్నరీ డాక్టర్ గారు. ఆయన మాకు ఎప్పటికప్పుడు వచ్చి మాకు అన్నీ చూస్తూ ఉంటారండి. ప్రతి 10 రోజులకు ఒకసారి వచ్చి ఒకసారి చెకప్ చూస్తూ ఉంటారండి. మాకు ఇబ్బంది లేదండి. మాకు గవర్నమెంట్ డాక్టర్ గారండి. వీటికి అంటే మరి మేతలు ఏ విధంగా ఇస్తున్నారు? పచ్చిగ్రాసం ఏమి ఇస్తున్నారు? మరి దానాలు ఏ విధంగా ఇస్తున్నారు? పచ్చిగ్రాసం మాకు తక్కువగా ఉందండి. మేమంతా కూడా గోధుమ పొట్టు, తవుడు, జొన్నలు, ఉలవలు ఇవి పెడతామండి. ఏ టైంలో ఏమేమి అందిస్తున్నారు? ఉదయాన్నే పెడతామండి. మొత్తం జొన్నలు,
ఉలవలో గోధుమ పొట్టు తవుడు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకల్లా మళ్ళీ జొన్నలో ఉలవలో తవుడు గోధుమ పొట్టు కలిపి మళ్ళీ ఇస్తామండి. మా ఆయనకి అది పచ్చగడ్డ ఇవి తింటూ ఉంటాయండి, తింటూ ఉంటాయి. ఇక్కడ అంతా గడ్డి అది బాగానే ఉంది కాబట్టి పచ్చిగడ్డి ఇక్కడ గడ్డి అది ఉంటుంది. ఎండుగడ్డి మీ పంటలది, అది కూడా పంటలదండి. ఈ ఆర్గానిక్ ఇదిలోనే ఉంటుంది. ఎండుగడ్డి నిల్వ ఉంటుంది, నిలవ పెడతా ఉంటుంది, మేట వేసుకుంటాం, మరి ఉండాలి కదండి. ఓకే. మీరు ప్రధానంగా అంటే వీటి నుంచి తీసిన పాలని సేల్ చేయట్లేదు? పాలు అమ్మమండి మేమంతా కూడా కాచేసండి దాన్ని శుభ్రంగా తోడు పెట్టేసి నెయ్యి మాకు ఇంపార్టెంట్ వస్తుంది సేల్ అండి. ఈ పుల్ల మజ్జిగ అంతా మాకు వ్యవసాయానికి దీని ద్వారా వస్తుంది. మా దగ్గర చాలా మంది పట్టుకెళ్తూ ఉంటారండి పుల్ల మజ్జిగని. నెయ్యి ప్రాసెస్ కానీ ఇదంతా ఎవరు చూస్తారు? మా మిస్సెస్ వస్తుంది, సత్యవతి గారి పడుతుంది మొత్తం. మీరు ప్లస్ అంటే దీని నుంచి వచ్చి పేడ ద్వారా మీరు పళ్ళపొడి కూడా చేస్తున్నారు, అది కూడా ఆవిడే చూసుకుంటుందండి. పళ్ళపొడి అన్ని కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ మేము ఆల్రెడీ ఇక్కడ 2-3 ఉపాధి కల్పిస్తామండి. ఆవిడ అక్కడ ఉమ్మండి మళ్ళీ ఇంకో 2-3 ఉపాధి ఆవిడ ఇస్తుందండి. మేము ఇంచుమించు 5-6 మా దీనివల్ల మా గోశాల వల్ల ఉపాధి ఉందండి చెప్పాలంటే. వచ్చిన పేడని అంటే ఎట్లా చేస్తారు మీరు పిడకలు? ఈ పేడ పరిశుభ్రంగా తీస్తామండి, గుట్టేసండి, చెత్త లేకుండా. చెత్త అది అస్సలు గడ్డి పర కూడా ఉండదండి. ఆ పేడని తీసుకెళ్ళండి మనుషుల ద్వారా చక్కగా బరకాలు పరిచండి, దాని మీద ఎక్కడ దుమ్ము కానీ ధూళి కానీ లేకుండా వేసండి. దాన్ని శుభ్రమైనటువంటివి చేసి దాన్ని మళ్ళీ కాల్చి దాన్ని ఊడిచ్చేసి అప్పుడు దాన్ని పలపొడి చేస్తాం. మీరు కాల్చేటప్పుడు అంటే పిడకలను డైరెక్ట్గా నేల మీద ఏర్పాటు చేయలేదు? దానికి ఒక స్టాండ్ మాదిరి తయారు చేసండి, దుమ్ము అది ఏమి లేకుండా. ఓకే. కింద ఇసుకు కానీ ఇది కానీ ఏమి లేకుండా అలా పెట్టి పర్ఫెక్ట్గా రావడం కోసం అలా పెట్టామండి. దీని నుంచి అంటే దీనికి పళ్ళపొడికి ఏమేమి ఎట్లా రెడీ చేస్తున్నారు? అందులో అంటే మెత్తగా చేసిన తర్వాత అందులో కల్లుప్పు, లవంగపొడి, సమాన పాల్లో మా గురుగారు చెప్పిన ప్రకారంగా వాడతామండి. కలిపి అప్పుడు ప్యాక్ చేసి అందరికి ఇస్తాం. అది అంటే ఎన్ని గ్రామ్స్ది రెడీ చేస్తున్నారు? అంటే 1/2 కిలో ఉంటుందండి, 1/4 కిలో ఉంటుంది, 50 గ్రాములు ఉంటుంది. మా ఆర్డర్ని బట్టి అండి మేము పంపిస్తామండి. హైదరాబాద్ వెళ్తుందండి, విజయవాడ వెళ్తుంది, బెంగళూరు వెళ్తూ ఉంటాయండి. ఓకే. పలపొడి. ఓకే. మేము అంటే ఈ మీరు నెయ్యి ఏ మాదిరిగా చేస్తున్నారు అనేది మీ మిస్సెస్ గారు హాయ్ చిన్న. హాయ్ సార్. నీ నేమ్ ఏంటి, అంటే ఏ క్లాస్ చదువుతున్నావు? నా పేరు భరత్, నేను 4th క్లాస్ చదువుతున్నాను సార్. ఈరోజు అంటే ఫీల్డ్కి వచ్చావు, ఈరోజు హాలిడేనా? అవును సార్, ఇవాళ హాలిడే. అంటే ఈ రోజైనా ఎప్పుడు హాలిడే వచ్చినా ఇక్కడికి వచ్చి వెళ్తుంటావా? ఎప్పుడు హాలిడే వచ్చినా ఇక్కడికి వచ్చి వెళ్తాను సార్. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే బాగా ఇన్వాల్వ్ అయ్యి కనిపిస్తున్నావు, అంటే ఏమేం పనులు చేస్తుంటావు ఇక్కడ? ఇక్కడికి వస్తే పేడ తీస్తా, పేడ తొక్కుతా, పిడకలు చేస్తా, ఇంకా మూత్రం పడతా, దానాలు కలుపుతా, మామూలుగా ఇక్కడ దూడలతో ఆడుకుంటా. అంటే ఇక్కడే నీ టైం అంతా స్పెండ్ చేస్తావు, దూడలతో ఆడుకుంటావు, అంతేగాని అంటే టైం దొరికితే మొబైల్ చూడాలి, మొబైల్ గేమ్స్ ఆడాలని ఇంట్రెస్ట్ లేదు? నో సార్. దీనిలోనే నీకు ఎంజాయ్మెంట్ ఉంది? ఎస్ సార్. ఓ గ్రేట్. ఈ పనులన్నీ ఎవరు నేర్పించారు నీకు? తాతగారు సార్. తాతగారు చేస్తున్నప్పుడు చూసి నేను నేర్చుకున్నాను సార్. తాతగారు చెప్పిన దానికంటే వారిని చూసి నేర్చుకున్నావు. ఫ్యూచర్లో ఏమవ్వాలని నీ గోల్ ఏంటి? ఐఏఎస్. ఓకే. ఏంటండి తనకి ఆ ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది ఐఏఎస్ అనే దీని మీద? తను చదువు ఇదిలో ఏదో చేయాలి, ఐఏఎస్ అవుతానని అంటూ ఉంటాడు. మొన్న అంటే 2-3 సార్లు కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టి తీసుకెళ్ళాను. అక్కడ ఏంటి తాతగారు ఇంత ఇదిగా ఉన్నారంటే ఐఏఎస్ అయితే ఎలా ఉంటారా, కలెక్టర్ గారు అంటే ఎలా ఉంటారు, మంచి ఇదని అన్ని చెప్పినప్పుడు నేను కూడా ఐఏఎస్ అవుతాను అని ఒక సంకల్పంతో మాట్లాడుతాను. పట్టుదల ఉంది, పట్టుదలగా చేస్తాను. చదువుతానని అంటున్నాడండి, చదివించండి నేను చదువుతాను. అదే చాలా ఒబీడియంట్ గా ఉన్నాడు, క్లవర్ గా ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.